వారిల్లు. విజయనగరం కలెక్టరేట్ వద్ద ఎస్జిటి టీచర్లందరూ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో మాన్యువల్ కౌన్సిలింగ్ చేయాలని, వెబ్ కౌన్సిలింగ్ చేయడం వల్ల చాలా మంది టీచర్లు ఇబ్బంది పడతారని, ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని టీచర్లకు న్యాయం చేయాలని వారు కోరారు. వెబ్ కౌన్సిలింగ్ చేయడం వల్ల టీచర్ 3000 ఆప్షన్లకు పిక్ పెట్టవలసి వస్తుందని, అందులో ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతామో తెలియదని, దీనివల్ల అందరికీ ఇబ్బందికరమైన విషయమని, వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరారు. వెబ్ కౌన్సిలింగ్లో ప్రధాన లోపాలు ఏంటంటే మిషన్ దీంట్లో ఎక్కడ ఎవరికి వస్తుందో తెలియట్లేదు. ఎస్జిటి సుమారు 3000 ఆప్షన్లు పెట్టవలసి ఉంటుంది కంపల్సరీ వాళ్ళు, అంటే ఏజెన్స్ కంప్లీట్ అయిన వాళ్ళు. కాబట్టి అది పెద్ద లోపం. అదే ప్రత్యక్షంగా మాన్యువల్ కౌన్సిలింగ్ అయితే మనం ప్రత్యక్షంగా ఎంచుకోవడానికి అవుతుంది. లాస్ట్ 2023 మన కాన్ఫరెన్స్లో కూడా ఇదే వెబ్ కౌన్సిలింగ్ వల్ల చాలామంది కొమరాడ అటు దుమలక్ష్మపురం కూడా కొండల్లోకి వాగుల్లోకి వెళ్ళిన పరిస్థితి వచ్చింది. అందుకే ఇంత తీవ్రంగా అన్ని జిల్లాల్లో కూడా మరి వెబ్ కౌన్సిలింగ్ వ్యతిరేకిస్తున్నారు. అలాగే మా రాష్ట్ర యూనియన్ నాయకులతో చర్చల్లో అధికారులందరూ కూడా మాకు హామీ ఇచ్చారు, స్పష్టమైన హామీ ఇచ్చారు ఎస్జిటీలకి మాన్యువల్ కౌన్సిలింగ్ ఉంటుంది. కానీ ఈరోజు రాత్రికి దాన్ని మార్చి మాకు వెబ్ కౌన్సిలింగ్ పెట్టడం వల్ల మేమందరం కూడా చాలా ఆందోళన పోయాం. అందుకనే అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు డీవాక్స్ ముట్టడి ఈ విధంగా జరుగుతుంది. దీన్ని ఇంకా కొనసాగిస్తాము. ఈరోజు వాళ్ళు నిర్ణయం తీసుకోకపోతే దీన్ని ఇంకా కొనసాగించి ఎట్టి పరిస్థితులు కూడా వెబ్ కౌన్సిలింగ్ మాకు రద్దు చేయాలని కోరుతున్నాము. అలాగే నిన్న 6 ఆప్షన్స్ ఇచ్చారు, కానీ ఎవరు పెట్టట్లేదు. అంటే అర్థం ఏంటి, ఎస్జిటీలు ఎవరు అప్లై చేయట్లేదు వెబ్ ఆప్షన్స్కి. అంటే అర్థం ఏంటి, మాకు అందరికీ మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలనే మేమందరం కోరుతున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తాం. కానీ ఇప్పుడు వచ్చి సడన్గా టైంలో వెబ్ కౌన్సిలింగ్ పెడతామని చెప్పేసి అంటున్నారు. ఇది ఉపాధ్యాయులందరికీ అన్యాయంగా జరుగుతుంది. కాబట్టి వెబ్ కౌన్సిలింగ్ వద్దని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో దీన్ని మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టి ఉపాధ్యాయుల్ని ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టకపోతే ఉపాధ్యాయులకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది. కోరుకున్న ప్లేస్లు అనేవి రావు. ఈ ప్లేస్లన్నీ తిమ్మక అయ్యే ప్రమాదం ఉంది. అందుకని చెప్పేసి మాన్యువల్ కౌన్సిలింగే పెట్టి ఉపాధ్యాయులు ప్రశాంతంగా ఉంచి ఆందోళన గుర్తు చేయకుండా పాఠశాలలకి దగ్గరపడుతుంది కాబట్టి, పాఠశాల టైం దగ్గరపడుతుంది కాబట్టి ఉపాధ్యాయులందరినీ ప్రశాంతంగా ఉంచే బాధ్యత ఈరోజు ప్రభుత్వానికి. కాబట్టి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. వెబ్ కౌన్సిలింగ్ వల్ల ఏంటంటే ఉపాధ్యాయులకు తీవ్రమైన నష్టం జరుగుతుందండి. ప్లేస్ వేగంటే ఏ ప్లేస్ ఎవరికి ఎంత ఉందో తెలియదండి. తర్వాత ప్రభుత్వం కూడా పోస్టుల్ని అన్యాయంగా బ్లాక్ చేయడం కూడా జరుగుతుందండి. కాబట్టి ఉపాధ్యాయుల కోరిక మేరకు 90% ఉపాధ్యాయులు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక కనవచ్చి ప్రభుత్వం మొండి వైఖరి నశించి తప్పకుండా వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టవలసిందిగా ఉపాధ్యాయుల లోకం అంతా ముఖ్యగట్టంతో ఆప్షన్స్ ఇవ్వాలి. ఇప్పటికెప్పుడే ఉపాధ్యాయులు సంతృప్తిగా లేరు. ఇప్పటి వరకు మాన్యువల్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడే మళ్ళీ వెబ్ కౌన్సిలింగ్ చెప్పడం వల్ల ఉపాధ్యాయులు ఎవరు కూడా సంసిద్ధంగా లేరు. వేల ఆప్షన్స్ ఇవ్వాలి. ఇవ్వడంలో ఏమైనా పొరపాటు జరిగితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో వాళ్ళకి తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మొన్న రీసెంట్గా జరిగినటువంటి కౌన్సిలింగ్లో సీనియర్ అయినటువంటి తెలుగు పండితులు జూనియర్ అయినటువంటి ఇచ్చి సీనియర్ వాళ్ళకి అన్యాయం చేశారు. పాయింట్లు ఎక్కువ కూడా స్కూల్ కాంప్లెక్స్లో జరిగినటువంటి పోస్టుల్ని వాడుకోకపోవడం వెబ్ కౌన్సిలింగ్లో జరిగినటువంటి పొరపాటు, దాన్ని సరిదిద్దాలి. వెబ్ కౌన్సిలింగ్ని ఏదైతే వ్యతిరేకించారో ఉపాధ్యాయులు దాన్ని ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుచున్నాం.